తనను సస్పెండ్ చేయడంపై మండిపడ్డారు పన్నీర్ సెల్వం. జయలలిత తనను నియమించారని తొలగించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. మరోవైపు పన్నీర్ సెల్వం తిరుగుబాటు శశికళ వ్యతిరేక వర్గం సంబరాల్లో మునిగిపోయింది. పన్నీర్ సరైన నిర్ణయమే తీసుకున్నారని అంటున్నారు. మొన్నటి వరకు అమ్మచాటు నేతగా ఎదిగిన పన్నీరు సెల్వం ఇప్పుడు చిన్నమ్మ శశికళపై తిరుగుబాటు ప్రకటించారు. దీంతో తమిళనాడులో సంబరాలు జరుపుకున్నారు పన్నీరు మద్దతుదారులు. శశికళకు వ్యతిరేకంగా పన్నీరు సెల్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. మెరీనా బీచ్ దగ్గర మాట్లాడి పన్నీరు సెల్వం ఇంటికి చేరుకునేసరికి అభిమానులు ఆయన ఇంటి దగ్గర గుమిగూడారు. పన్నీరుకు అనుకూలంగా నినాదాలు చేశారు. కొన్ని చోట్ల అభిమానులు బాణసంచ కాల్చారు. మరికొందరు నృత్యాలు సైతం చేశారు. ముఖ్యమంత్రిగా సక్సెస్ అయిన పన్నీరు సెల్వంకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరారు శశికళ. మరోవైపు తనను పార్టీ కోశాధికారి పదవి నుంచి తప్పించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు పన్నీరు సెల్వం. ఈ పదవి తనకు అమ్మ ఇచ్చారని తనను తీసేసే హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ రోజు మరోసారి మీడియా ముందుకు రానున్నారు పన్నీరు సెల్వం. అటు శశికళపై పోరాడతామని ప్రకటించిన పన్నీరు సెల్వం ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పన్నీరు క్యాంపులో ప్రస్తుతం 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ వెళ్లేందుకు రెడీ అయ్యారు పన్నీరు సెల్వం. ఇవాళ రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రులను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నట్లుగా తెలుస్తోంది.